إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: قلنا اهبطوا منها جميعا فإما يأتينكم مني هدى فمن تبع هداي فلا خوف عليهم ولا هم يحزنون. والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ధార్మిక సోదర సోదరిమణులారా, మనము ఎప్పుడైనా ధార్మిక సభలో సమావేశమైనప్పుడు వక్తలు, ప్రసంగికులు మీరు ఖురాన్ మరియు హదీస్ను ఫాలో చేస్తూ ఉండండి, ఖురాన్ మరియు హదీస్ యొక్క ఆదేశాలను అనుసరిస్తూ జీవితాన్ని గడపండి అని మాట పదే పదే చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అవునా కాదా? అయితే ఒక ప్రశ్న, ఆ ప్రశ్నతోనే ఇవాళ నేను ప్రసంగం మొదలు పెడతాను. ఆ ప్రశ్న ఏమిటంటే, అసలు ఖురాన్ మరియు హదీస్ ఎందుకు అనుసరించాలి, ఖురాన్ మరియు హదీస్నే ఎందుకు ఫాలో చేయాలి అని క్వశ్చన్ మార్క్. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రజలందరూ ఖురాన్ మరియు హదీస్నే ఎందుకు అనుసరించాలి, ఖురాన్ మరియు హదీస్నే ఎందుకు ఫాలో చేయాలి, దాని గురించి సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదమ్ అలైహిస్సలాం మరియు హవ్వ అలైహిస్సలాం ఇద్దరిని, మానవ జాతిని భూమిపైన అవతరింపజేశాడు, అప్పుడు
వారు పాపం చేసిన నిమిత్తం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిపైకి అవతరింపజేశాడు. అయితే భూమిలో వచ్చిన తర్వాత వారు పశ్చాత్తాపం పొందారు, తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేశాడు, క్షమించేశాడు. రబ్బనా వలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్ ఈ దువా చేశారు ఆదం అలైహిస్సలాం. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం ఏదైతే తప్పు చేసి ఉన్నారో, పొరపాటు చేసి ఉన్నారో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేశాడు. అయితే మీరు తిరిగి స్వర్గానికి రావాల్సిన అవసరం లేదు, ఈ భూమిపైనే జీవితం గడపండి అన్నాడు. ఉల్నహ్బితూ మిన్హా జమీఅ ఫఇమ్మా యఅతియన్నకుం మిన్నీ హుదా ఫమా తబిఅ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. నా ఉపదేశం ఎప్పుడైతే మీ వద్దకు వచ్చినా మీరు నా ఉపదేశాన్ని, నా ఆదేశాన్ని, నా ఖురాన్ ఆదేశాన్ని, నా ఆయుతులను అనుసరిస్తూ జీవితం గడపండి. అనుసరించే వారికి ఎలాంటి భయముగాను అదేవిధంగా ఎలాంటి దుఃఖం గాని ఉండదు. భయము ఉండదు, దుఃఖం కూడా ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ తెలియపరిచారు. ఫఇమ్మా యఅతియన్నకుం మిన్నీ హుదా ఫమా తబిఅ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ని అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారో ఇహలోకంలో మరియు పరలోకంలో వారి కోసం ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండవు, ఎలాంటి భయము ఉండదు, ఎలాంటి దుఃఖపరచాల్సిన అవసరం లేదు. వల్లదీన కఫరు వకద్దబు బిఆయాతినా ఉలైక అస్హాబున్ నార్ హుమ్ ఫీహా ఖాలిదూన్. మరి ఎవరైతే నా ఆయతులను, నా ఆదేశాలను వ్యతిరేకిస్తారో, నా ఆజ్ఞలకు వ్యతిరేకిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారో, ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతారో వారు తిరస్కరిస్తున్నారు నా మాటలను, నా వాక్యాలను. వకద్దబు అదేవిధంగా నా మాటల వినకుండా వెనకాడుతున్నారు. ఉలైక అస్హాబున్ నార్ అలాంటి వారి కోసం నరక శిక్షను నేను తయారు చేసి ఉన్నానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తున్నారు. ఎవరైతే ఖురాన్ హదీస్ని ఫాలో చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో, ఖురాన్ హదీస్ని అనుసరించరో అలాంటి వారి కోసం నరకాగ్ని శిక్షను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసి ఉన్నాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ను అనుసరించరో వారు తిరస్కారులు, వారు శాశ్వతంగా కలకాలంగా నరకంలో పడి ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో తెలియపరిచాడు. కాబట్టి సోదర మహాశయులారా, మన జీవితంలో మనము ఎల్లప్పుడూ ఖురాన్ మరియు హదీస్ ఫాలో చేస్తూ ఉండాలి. ఖురాన్ మరియు హదీస్ ఆదేశాలను అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. అలా చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతారో అలాంటి వారి కోసం శాశ్వతమైన కలకాలం ఉండే నరకం తయారు చేసి ఉన్నాడు. నరకాగ్ని శిక్ష ఉన్నది. సోదర మహాశయులారా, అదేవిధంగా ఖురాన్ మరియు హదీస్ను ఎందుకు ఫాలో చేయాలి, ఖురాన్ మరియు హదీస్ను ఎందుకు అనుసరించాలి అని ప్రశ్న, దానికి ఇంకో సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. తిల్క హుదూదుల్లాహ్ వమన్ యుతిఇల్లాహ వ రసూలహు యుద్ఖిల్హు జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా వదాలికల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల కొరకు నిర్ధారించిన హద్దులో మానవులు ఉండాలి. అల్లాహకు విధేయత చూపుతూ జీవితం గడపాలి. దైవ ప్రవక్తకు విధేయత చూపుతూ జీవితం గడపాలి. అంటే ఖురాన్ ఆయతులను అనుసరించాలి, హదీస్ ఆదేశాలను కూడా, ప్రవక్త గారి యొక్క ప్రవచనాలను కూడా అనుసరించాలి, ఫాలో చేయాలి. ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తూ అల్లాహ్కు మరియు దైవ ప్రవక్తకు విధేయత చూపుతూ జీవితం గడపాలి. అలా చేస్తే ఏమవుతుంది? వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ స్వర్గం తయారు చేసి ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారి కోసం నేను, ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ని ఫాలో చేస్తున్నారో వారి కోసం నేను కాలువలు ప్రవహించే స్వర్గపు వనాలలో ప్రవేశ కల్పిస్తాను. కలకాలం వారు జన్నత్లో, స్వర్గంలోనే ఉంటారు. సుబ్హానల్లాహ్.
స్వర్గపు అనుగ్రహాలు మనకి లభించాలంటే ఏం చేయాలండి? ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తూ జీవితం గడపాలి. ఇదే గొప్ప విజయం. మానవులు ఏమనుకుంటారంటే, సహజంగా ఏమనుకుంటున్నారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, ప్రాపర్టీ ఉంటే, కొన్ని ఎకరాల్లో భూమి స్థలం ఉంటే, బంగ్లాలుంటే, కారు ఉంటే, ప్రైవేట్ జెట్ ఉంటే, ఇదే శుభకరమైన జీవితం, ఇదే సంతోషకరమైన జీవితం, ఇదే అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం అనుకుంటున్నారు. కాదు, ఇది తాత్కాలిక జీవితం. ఇట్ ఈస్ ఎ టెంపరరీ లైఫ్, నాట్ ఎ పర్మనెంట్ లైఫ్. ఇది శాశ్వతమైన జీవితం కాదు, తాత్కాలిక జీవితం మాత్రమే. మహా అయితే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతాము. తర్వాత మరణాంతర జీవితం ఉంది. మరణం వస్తుంది, సమాధి లోపల చేరుకుంటాము. తర్వాత తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హష్ర్ మైదానంలో జమా చేస్తాడు. అక్కడ లెక్క తీసుకుంటాడు. మనం చేసి ఉన్న మంచి పనైనా చెడు పనైనా ప్రతి నిమిషం గురించి, ప్రతి క్షణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ప్రశ్నిస్తాడు. ఓ మానవుడా, నువ్వు జీవితం ఎలా గడిపావు? నాకు విధేయత చూపుతూ, నా ప్రవక్తకు విధేయత చూపుతూ జీవితం గడిపావా? ఖురాన్ మరియు హదీస్ను అనుసరిస్తూ జీవితం గడిపావా? ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడిపావా? అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించినప్పుడు అక్కడ సమాధానం ఏం చెప్తామో దాని గురించి ఆలోచించుకోండి. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, వమన్ యఅసిల్లాహ వ రసూలహు వ యతఅద్ద హుదూదహు యుద్ఖిలుహు నారన్ ఖాలిదన్ ఫీహా వ లహు అదాబున్ ముహీన్. మరియు ఎవరైతే అల్లాహకు అవిధేయత చూపారో, దైవ ప్రవక్తకు అవిధేయత చూపారో, అంటే అల్లా మాట వినలేదు, దైవ ప్రవక్త మాట వినలేదు, ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపాడు, శైతాన్ మార్గంలో ఉన్నాడు, దుర్మార్గంలో పడి ఉన్నాడు, ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి జీవితం గడిపాడు. ప్రపంచం, డబ్బు డబ్బు డబ్బు, బిజినెస్, ఆ బిజినెస్ హలాలా హరామా తెలియదు, మనకు అనవసరం, డబ్బు కావాలంతే. ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి అల్లాహ్ని మర్చిపోయి అల్లాహకు మరియు దైవ ప్రవక్తకు అవిధేయత చూపారో అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్ని శిక్ష తయారు చేసి ఉన్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే బౌండరీ తయారు చేసి ఉన్నాడు, ఆ బౌండరీ లోపలే ఉండాలి, బౌండరీ క్రాస్ చేయకూడదు. హద్దు మీరితే, హద్దు దాటితే ప్రమాదం. ఆ హద్దులోనే ఉండాలి. ఆ హద్దేంటి? షరియత్, ఇస్లామియా చట్టం. ఇస్లామియా చట్టానికి అనుసరిస్తూ జీవితం గడపాలి. ఇస్లామియా చట్టాన్ని ఫాలో చేయాలి. ఇస్లామియా చట్టం అంటే ఖురాన్ ఆదేశాలు, హదీస్ ఆదేశాలు. ఖురాన్ మరియు హదీస్ ఆదేశాలకు మేరకు మన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇదే సంతోషకరమైన జీవితం, ఇదే శుభకరమైన జీవితం. ఒకవేళ మన జీవితంలో ఖురాన్ హదీస్ ఫాలోయింగ్ లేకపోతే, ఖురాన్ హదీస్ అనుసరణ లేకపోతే దౌర్భాగ్యమైన జీవితం ఇది. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే నేను నిర్ధారించిన హద్దులో ఉండకుండా హద్దు మీరి దాటిపోతున్నారో, ఇస్లామియా చట్టానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నారో, అలాంటి వారి కోసం నేను నరకాగ్ని శిక్షని తయారు చేసి ఉన్నాను. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే అవమానకరమైన శిక్ష ఉంటుంది. సోదర మహర్షులారా, మనకి నరకాగ్ని శిక్ష కావాలా, లేకపోతే జన్నత్ అనుగ్రహాలు కావాలా? మన చేతిలోనే ఉంది. ఖురాన్ హదీస్ని ఫాలో చేస్తే ఇహలోకంలో పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ఖురాన్ హదీస్ని ఫాలో చేయకపోతే ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో కూడా అవమానకరమైన శిక్ష వహిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే అమలు చేస్తున్నామో, ఏదైతే ఆరాధిస్తున్నామో, ఆ ఆరాధనలో ఖురాన్ హదీస్ ఫాలోయింగ్ ఉందా లేదా, ఖురాన్ హదీస్పై అనుచరణ ఉందా లేదా ఒకసారి ఆలోచించుకుంటూ ఆరాధించాలి. సోదర మహర్షులారా, ఖురాన్ మరియు హదీస్నే ఎందుకు ఫాలో చేయాలి, ఖురాన్ మరియు హదీస్లను ఎందుకు అనుసరించాలి? దీనికి సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట ప్రస్తావిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ అతియుల్లాహ వ అతియుర్ రసూల్ వలా తుబ్తిలు అఅమాలకుం. ఓ విశ్వాసులారా, ఓ ముమిన్,
నువ్వు అల్లాహకు మరియు దైవ ప్రవక్తకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపు. ఖురాన్ వెలుగులో, హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించు. అలా చేస్తే ఇహలోకంలో పరలోకంలో నీకోసం మనశ్శాంతి లభిస్తుంది, నీకు మనశ్శాంతి లభిస్తుంది, నీకోసం సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఇక్కడ కూడా సాఫల్యం ఉంటుంది, పరలోకంలో కూడా సాఫల్యం ఉంటుంది. ఒకవేళ నువ్వు గనక అల్లాహకు మరియు దైవ ప్రవక్తకు అవిధేయత చూపితే, అల్లా చెప్పినట్టు దైవ ప్రవక్త చెప్పినట్టు చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తే, అలాంటి ఆరాధనలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా చేసేస్తాడు, తోసిపుచ్చుతాడు. మన్ ఆమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్. ప్రవక్త గారు అన్నారు, ఎవరైతే నేను ఆజ్ఞాపించలేని, నేను ఆదేశించలేని, నేను ఆదేశించలేదు, నేను ఆర్డర్ ఇవ్వలేదు, ఆదేశించలేదు, నేను ఆజ్ఞాపించలేదు, అలాంటి దాన్ని ధర్మం అనుకుని ఆరాధిస్తున్నాడంటే అలాంటి ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోసిపుచ్చుతాడు, వృధా చేసేస్తాడు, రిజెక్ట్ చేసేస్తాడు, యాక్సెప్ట్ చేయడు, స్వీకరించాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ మీరు గనక ఖురాన్ని ఫాలో చేయట్లేదు, హదీస్లను ఫాలో చేయట్లేదు, ఆరాధిస్తున్నారు కానీ అందులో ప్రవక్త గారి పద్ధతి లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించబడిన పద్ధతి లేదు, మన్హజ్ వేరు, తరీకా వేరు, మన్హజ్ మారింది, తరీకా మారింది, అంతా మన ఇష్టం వచ్చినట్టు గురువుగారు చెప్పారు, బాబా గారు చెప్పారు, పీర్ గారు చెప్పారు, వలీ గారు చెప్పారు, ఫలానా ఫలానా చెప్పానని అలా అనుసరిస్తున్నాము. ఖురాన్ హదీస్ని అనుసరించట్లేదంటే అలాంటి ఆరాధన కాదు, శిక్ష అయిపోతుంది, శిక్షలకు గురవుతాము, దైవ శిక్షకు గురవుతాము మేము. ఎందుకంటే అది బిదాత్ అవుతుంది. కుల్లు ముహ్దతతిన్ బిదాత్ వ కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ఖురాన్లో దాని యొక్క ఆధారం లేదు, హదీస్లో దాని యొక్క ఆదేశం లేదు. ఖురాన్ హదీస్లో ప్రూఫ్ లేనిది మనము ఆరాధన అనుకుని చేస్తున్నామంటే అది బిదాత్ అవుతుంది. ఖురాన్లో రిఫరెన్స్ లేదు, హదీస్లో రిఫరెన్స్ లేదు, ఖురాన్లో దాని యొక్క ప్రూఫ్ లేదు, హదీస్లో కూడా ఆ ఆరాధనకు ప్రూఫ్ లేదు. మనమేమనుకుంటున్నామంటే నేను ఏదైతే ఆరాధిస్తున్నానో అది ఆరాధన, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాలు ప్రసాదిస్తాడని ఆశతో ఆరాధిస్తున్నాం, కానీ దాని యొక్క ప్రూఫ్ ఖురాన్లో లేదు, హదీస్లో లేదు. అలాంటి ఆరాధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు, రిజెక్ట్ చేసేస్తాడు. వలా తుబ్తిలు అమాలకుం, మీరు గనక మీరు చేసే ఆరాధనలో, మీరు చేసే ఇబాదత్లో అల్లాహకు మరియు దైవ ప్రవక్త మాటకు విధేయత చూపకపోతే, అవిధేయత చూపితే మీరు చేస్తున్న ఆచరణలను అన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోసిపుచ్చుతాడు, వృధా చేసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదర మహర్షుల, ఒక్కసారి ఆలోచించండి, మన సమాజంలో ఎన్నో షిర్క్ పనులు, ఎన్నో బిదాత్ కార్యాలు వ్యాపించి ఉన్నాయి, అవునా కాదా? వివాహ కార్యాలు, వివాహాది కార్యాలు, మ్యారేజ్ ఫంక్షన్స్, అలాంటప్పుడు అకీకా ఫంక్షన్లో, జనాజా కార్యాల్లో, ఉర్స్, ఈద్ మిలాదున్ నబీ, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. దీనికి ఖురాన్ మరియు హదీస్లో ఎక్కడ ఆధారం ఉండదు, ప్రూఫ్ ఉండదు. అకీకాలో ఎన్నో బిదాత్ పనులు చేస్తున్నాం, మ్యారేజ్ సమయంలో ఎన్నో బిదాత్ పనులు చేస్తున్నాం, అకీకా ఫంక్షన్లో ఎన్నో బిదాత్ పనులు చేస్తున్నాం, జనాజా కార్యాల్లో ఎన్నో బిదాత్ పనులు చేస్తున్నాం, ఉర్స్ పండగ అని బిదాత్ పని చేస్తున్నాం, ఈద్ మిలాదున్ నబీ అని బిదాత్ పని చేస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో బిదాత్ కార్యాలు, ఇస్లాంలో లేని విషయాల్లో మన సమాజంలో ఎన్నో వ్యాపించున్నాయి. దీన్ని మానవుడు విశ్వాసి ఏమనుకుంటున్నాడంటే, అమాయకుల ముస్లిం ఏమనుకుంటున్నారంటే దీన్ని ఆరాధన అనుకుంటున్నారు, కానీ అది ఆరాధన కాదు. ఎందుకంటే దానికి ప్రూఫ్ ఖురాన్లో లేదు, హదీస్లో లేదు, బిదాత్ అవుతుంది. ప్రతి బిదాత్, దీనిలో ప్రతి కొత్త విషయాన్ని మనం తీసుకుని వస్తున్నామంటే అది బిదాత్ అవుతుంది. ఆ బిదాత్ మార్గ భ్రష్టత్వ దారి చూపుతుంది మనకి. ఆ మార్గ భ్రష్టత్వంలో వెళ్ళిపోయి నరకాగ్ని శిక్షలో పడిపోతాం. అలాంటి వారి కోసం నరకం తయారీ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర మహర్షులారా. ఏదైనా పని నేను ఆరాధించబోతున్నానని ఆరాధిస్తున్నారంటే ఆరాధించే ముందు దీని యొక్క దలీల్, ప్రూఫ్, ఆధారం, ఆదేశం ఖురాన్ మరియు హదీస్లో ఉందా లేదా పరిశీలిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత చేయండి. ఫస్అలు అహ్ల దిక్రి ఇన్ కుంతుం లా తఅలము.
అది ధార్మిక కార్యం అవునా కాదా మీకు తెలియకపోతే, జ్ఞానం లేకపోతే ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో వారి దగ్గర వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోండి. తెలియదండి గురువుగారు, మాకు తెలియదు, మేము చేసేసామంటే గురువుగారితో మీరు పరిచయం పెట్టుకోవాలి, కాంటాక్ట్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు గురువుగారితో కలిసి అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ధార్మిక పండితులతో మన స్నేహత్వం ఉండాలి. సోదర మహర్షులారా, అదేవిధంగా అదే ప్రశ్న ఏంటి, ఖురాన్ మరియు హదీస్లను ఎందుకు అనుసరించాలి, ఖురాన్ మరియు హదీస్ని ఎందుకు ఫాలో చేయాలి అని ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, ఖురాన్ మరియు హదీస్ యొక్క మార్గమే సత్య మార్గం, ఇదే రుజు మార్గం, ఇదే దైవ మార్గం. ఖురాన్ మరియు హదీస్ ఏ మార్గం అయితే చూపుతుందో ఇది దైవ మార్గం. ఖురాన్ హదీస్ మార్గమే రుజు మార్గం, ఖురాన్ హదీస్ మార్గమే సత్య మార్గం. సోదర మహర్షులారా, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నేల మీద కూర్చుని ఉన్నారు. భూమిపైన నేల మీద కూర్చుని చేతిలో కర్రపు ముక్క ఉంది. ఆ కర్రపు ముక్కతో నేలపైన ఇలా గీస్తున్నారనమాట. అప్పుడు ఒక స్ట్రైట్ లైన్, తిన్నగా ఒక స్ట్రైట్ లైన్ గీశారు ఈ విధంగా కర్రతో నేలపైన. తర్వాత క్రాస్ లైన్స్ గీశారనమాట, ఇటు క్రాస్ లైన్, ఇటు క్రాస్ లైన్. ప్రవక్త గారు సహచరుల్ని పిలిచి, చూడండి అయ్యా, ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, స్ట్రైట్ పాత్, ఇది సిరాత్ ముస్తఖీమ్, ఇదే రుజు మార్గం, ఇదే సత్య మార్గం. అయితే ఇటు కొన్ని గీతలు గీశాను, ఇటువైపు కొన్ని గీతలు గీశాను నేను. ఇవి క్రాస్ లైన్ అంతా శైతాన్ మార్గం. శైతాన్ అతని మార్గంలో నుంచుని మిమ్మల్ని భ్రష్టత్వ మార్గంలో పిలుస్తూ ఉంటాడు, పిలుపు ఇస్తూ ఉంటాడు, ఇటు రండి అని. ఈ ప్రపంచాన్ని ఆస్వాదించమని చెప్తాడు. ఈ ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోకండి, శైతాన్ అడుగు జాడలో పడకండి. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్ ఇన్న శైతాన లకుం అదువ్వుం ముబీన్. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, ఓ ప్రజల్లారా, మీరు శైతాన్ అడుగు జాడలో పడకండి, అడుగు జాడలో నడవకండి, శైతాన్ చెప్పిన మాట వినకండి. మోసగాడు, మీ బద్ద శత్రువు వాడు. శైతాన్ మీకు ఇప్పుడు కూడా మంచి సలహాలు ఇవ్వడు. అతను మీరు మంచి పని చేసినా అందులో ఏదో ఒకటి బిదాత్ తీసుకుని వస్తాడు. ధర్మకార్యం చేయాలనుకున్నా అందులో ఏదో కొత్త విషయాన్ని తీసుకుని వస్తాడు. బిదాత్ని నేర్పిస్తాడు, షిర్క్ నేర్పిస్తాడు, పాపాల దరిదాపులకి తీసుకుని వెళ్తాడు. అలా ఎన్నో దారి చూపుతూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు, కానీ అది శైతాన్ మార్గం. కొద్దిసేపు మీకు లాభం కలిగినట్టు ఉంటుంది, కొద్దిసేపు మీకు చాలా బాగుంది అనిపిస్తుంది, చేసింది కరెక్టే అనిపిస్తుంది, కానీ అది శైతాన్ మార్గం. ఇది ఖురాన్ హదీస్ మార్గం, ఇది స్ట్రైట్ లైన్. ఇది ఈ లైన్లోనే నడవండి, సత్య మార్గంపై ఉండండి. ఇలా ఉంటేనే మీకు ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం ఉంది అని ప్రవక్త గారు అన్నారు. హాదా సిరాతుల్లాహి ముస్తఖీమా, ఇది స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇది దైవ మార్గము, ఇదే సత్య మార్గము, ఇదే రుజు మార్గము. వహాదిహి సుబులు అలా కుల్లి సబీలిన్ మిన్హా శైతాన్ యద్ఉ ఇలై. ఇంకా ఈ క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, స్ట్రైట్ లైన్ కాకుండా ఇటు ఇటు గీత గీసాను కదా, ఇవి ఎలా ఉన్నాయి, ఇటు అటు వంగి ఉన్నాయి, క్రాస్లో ఉన్నాయి. క్రాస్ లైన్స్ అన్నీ శైతాన్ మార్గము. ఈ శైతాన్ మార్గంలో పడకండి, శైతాన్ మార్గం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సోదర మహర్షులారా, ఖురాన్ మరియు హదీస్ని ఫాలో చేస్తే మనం సత్య మార్గాన్ని ఫాలో చేస్తున్నట్టు, రుజు మార్గంలో ఉన్నట్టు. ఖురాన్ మరియు హదీస్ని వదిలేస్తే శైతాన్ మార్గంలో ఉన్నట్టు. మరి శైతాన్ మార్గంలో ఉండి నాకు స్వర్గం లభించాలంటే కుదురుతుందా? కుదరదు. అది సహజమేనా? సహజం కాదు. నేనేమో శైతాన్ మార్గంలో నడుస్తున్నాను, స్ట్రైట్ లైన్లో కాదు, క్రాస్ లైన్లో నడుస్తున్నాను.
స్ట్రైట్ లైన్లో వెళ్తేనే స్వర్గం ఉంది. నా లొకేషన్ మార్చేసింది, నేను ఇటు అటు వెళ్తున్నాను, స్వర్గం లభించదు. ఎగ్జాక్ట్ లొకేషన్లో వెళ్ళాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ సిరాతే ముస్తకీం, అది స్ట్రైట్గా ఉంది. ఇటు వెళ్ళినా శైతాన్ మార్గం ఇది జహన్నం వైపు నాకు తీసుకుని వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ జన్నత్ లొకేషన్లో వెళ్ళాలంటే స్ట్రైట్ పాత్తో వెళ్ళాలి. ఆ స్ట్రైట్ పాతే ఖురాన్ మరియు హదీస్ యొక్క మార్గం. కాబట్టి మనము నడిచే కాలంలో ఖురాన్ మరియు హదీస్ని ఫాలో చేయాలి. మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, అది ఇబాదత్ చేస్తున్నాం అనుకుని చేస్తున్నామంటే, ఆరాధన అనుకుని చేస్తున్నామంటే ఖురాన్ మరియు హదీస్ని ఫాలో చేయాలి. ఖురాన్ హదీస్ని ఫాలో చేస్తున్నామంటే అదే ధార్మిక మార్గం, అదే దైవ మార్గం. ఇలా ఖురాన్ హదీస్ని ఫాలో చేయట్లేదంటే మన జీవన విధానం శైతాన్ మార్గంలో ఉన్నట్టు. మనము శైతాన్ యొక్క కీడు నుండి రక్షించుకోవాలి. అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉండాలి. సోదర మహర్షులారా, అదేవిధంగా ఖురాన్ మరియు హదీస్లను ఎందుకు అనుసరించాలి, ఖురాన్ మరియు హదీస్ ఎందుకు ఫాలో చేయాలి? దానికి ఇంకో సమాధానం ఏమిటంటే, మీకు మోక్షం కావాలనుకుంటే, దీంతో నరకాగ్ని శిక్ష నుండి సంరక్షణ కావాలంటే, మిమ్మల్ని మీరు నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకోవాలి అని మీరు అనుకుంటున్నారంటే ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేయాలి. ఖురాన్ మరియు హదీస్ని ఎవరైతే ఫాలో చేస్తారో వారే ఫిర్ఖై నాజియా వారికి మోక్షం లభిస్తుంది. ఏ వర్గం అయితే ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తుందో ఆ వర్గం వారికే, అలాంటి జాతి వారికే, అలాంటి కమ్యూనిటీ వారికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ప్రసాదిస్తాడు. జహన్నం నుండి సంరక్షణ కల్పిస్తాడు, జహన్నం నుండి కాపాడతాడు. మరి ఆ జహన్నం నుండి మమ్మల్ని మనం రక్షించుకోవాలంటే, అల్లాహ్ యొక్క సంరక్షణ కావాలంటే ఏం చేయాలి? ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేయాలి. ఎవరైతే ఫిర్ఖై నాజియా వారు ఉన్నారు, ఎవరైతే సత్య మార్గంలో నడుస్తున్నారు, ఎవరైతే ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తున్నారో అలాంటి కమ్యూనిటీని, అలాంటి సమాజాన్ని ఫిర్ఖై నాజియా, అలాంటి వర్గాన్ని ఫిర్ఖై నాజియా అంటారు. అంటే మోక్షం పొందిన వర్గం, నరకాగ్ని శిక్ష నుండి మోక్షం పొందిన వర్గం ఫిర్ఖై నాజియా. వారు ఎవరు? ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తరక్తు ఫీకుమ్ అమ్రైన్ లన్ తదిల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబుల్లాహ్ వ సున్నతు రసూలుల్లాహ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ ప్రజల్లారా, మీరు గనక నేను చనిపోయిన తర్వాత ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తూ జీవితం గడిపితే మిమ్మల్ని ఎవరు కూడా దుర్మార్గంలో, శైతాన్ మార్గంలో, భ్రష్టత్వ మార్గంలో, గుమ్రాహీలో తీసుకొని వెళ్ళలేడు. ఎందుకంటే మీ దగ్గర ఖురాన్ మరియు హదీస్, కితాబ్ మరియు సున్నత్, అంటే ఖురాన్ మరియు హదీస్, అల్లా ఆదేశం, అదేవిధంగా దైవ ప్రవక్త ప్రవచనం. అల్లా ఆదేశాలు, దైవ ప్రవక్త యొక్క హదీస్ ప్రవచనాలు, దీన్ని ఫాలో చేస్తూ జీవితం గడిపితే ఎవరు కూడా మమ్మల్ని మార్గభ్రష్టత్వం దారిలో తీసుకుని వెళ్ళలేడు, వలాలత్లో, గుమ్రాహీలో తీసుకుని వెళ్ళలేడు. ఒకవేళ ఖురాన్ని వదిలేస్తే, హదీస్ని వదిలేస్తే చాలా సౌలభ్యంగా మనము సత్య మార్గం నుండి, రుజు మార్గం నుండి దారి తప్పిపోతాం. ఎప్పటి వరకైతే ఖురాన్ మరియు హదీస్ని పట్టుకుంటామో ఎవరు కూడా మనకి దుర్మార్గానికి కానీ, శైతాన్ మార్గానికి తీసుకుని వెళ్ళలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శైతాన్ కీడు నుండి, మార్గపు భ్రష్టత్వ దారి నుండి మమ్మల్ని మనం రక్షించుకోవాలంటే ఖురాన్ మరియు హదీస్లను అనుసరించాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. చూడండి, ఎవరైతే యూదులు ఉన్నారో వారిలో 71 వర్గాలలో వారు విభజనమైపోయారు. క్రైస్తవులు 72 వర్గాలలో విభజనమైపోయారు. నా జాతి వారు, నా ఉమ్మత్ 73 వర్గాలుగా అయిపోతారు, డివైడ్ అయిపోతారు. 73 కమ్యూనిటీస్. ఎవరు? ముస్లిమ్స్. కేవలం ఒకే ఒక ఏకైక సమాజం, ఏకైక కమ్యూనిటీ, ఏకైక
వర్గం స్వర్గంలోకి చేరుతుంది. నా జాతిలో, నా ఉమ్మత్లో 73 వర్గాలుగా విభజనమైనప్పటికీ ఒక వర్గం మాత్రమే స్వర్గంలో చేరుకుంటుంది. మిగతా 72 వర్గాలు గుమ్రాహిలో చేరుకుంటారు. మార్గభ్రష్టత్వంలో ఉన్నవారు నరకానికి పోతారు. కారణం, వారు ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేయరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మా అనా అలైహి వ అస్హాబీ, ఎవరైతే నా ఆదేశాలను అనుసరించారో, అదేవిధంగా సహాబాలను ఫాలో చేశారో, సహాబా యొక్క ఆచరణను అనుసరించారో వారు మాత్రం రుజుమార్గంలో ఉన్నట్టు. వీరే ఫిర్ఖే నాజియా, మోక్షం పొందబోయే ఫిర్కా, మోక్షం పొందబోయే జమాత్, మోక్షం పొందబోయే వర్గం ఎవరంటే ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రళయం ముందు ముస్లిం సమాజంలో 73 వర్గాల కింద మారిపోతారు జనాలు. 73 వర్గాల కింద మారిపోతారు, విభజనమైపోతారు, డివైడ్ అయిపోతారు. అందులో 72 వర్గాలు మార్గభ్రష్టత దారిలో వెళ్ళిపోతారు, గుమ్రాహ్ అయిపోతారు, వలాలత్ దారిలో వెళ్ళిపోతారు. ఒకే ఒక మార్గం సత్య మార్గంలో నడుస్తుంది. ఆ ఒకే మార్గంకి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మోక్షం ప్రసాదిస్తాడు. నరకాగ్ని శిక్ష నుండి సంరక్షణ ఉంటుంది. సోదర మహర్షులారా, ఇవన్నీ విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తేనే మనం చేసే ఆచరణలను, ఇబాదత్తును, ఆరాధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ఇహలోకంలో పరలోకంలో మనశ్శాంతి లభిస్తాయి, అదేవిధంగా మోక్షం లభిస్తుంది. ఖురాన్ మరియు హదీస్ని ఫాలో చేస్తే నరకాగ్ని శిక్ష నుండి మోక్షం లభిస్తుంది, సంరక్షణ లభిస్తుంది. అదేవిధంగా ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తున్నారో అలాంటి వారి కోసం జన్నత్ తయారు చేసి ఉన్నాడు. మనందరికీ ఒకే ఒక కోరిక, ఏదోలాగా జన్నత్ సాధించుకోవాలి. జన్నత్ సాధించుకోవాలంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మన జీవనాన్ని మనం మార్చుకోవాలి. మన జీవన విధానం, మన జీవన శైలి, మన మనుగడ, లైఫ్ స్టైల్ అంతా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఉండాలి. ఖురాన్ హదీస్లను ఫాలో చేయాలి. చనిపోయే వరకు వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, మీరు చనిపోయేటప్పుడు ముస్లిం అయ్యి ఉండి చనిపోవాలి. మరణించబోయే సమయంలో కలిమా చదవాలి, కలిమా పలకాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే మాట రావాలి, చివరి మాట, ఆ చివరి పలుకు. అది ఎప్పుడు వస్తుంది? ఖురాన్ మరియు హదీస్లను ఫాలో చేస్తే వస్తుంది. చివరిలో అల్లాహ్తో దుఆ అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరి జీవితాల్లో అయితే కష్టాలు ఎదురవుతున్నారో వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే వారి కష్టాలను పరిపూర్ణంగా తొలగించుగాక. ఎవరి జీవితంలో అయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఆర్థిక సమస్యలను, ఆర్థిక బలహీనతను, ఆర్థిక వ్యవస్థ బలహీనతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరిదిద్దు చేయుగాక. అదేవిధంగా ఎవరైతే చనిపోయి ఉన్నారో, మరణించిపోయి ఉన్నారో అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థాయిని కల్పించుగాక. మనలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే షిఫాయ్ కామిలా ఆజిలా ముస్తమిర్రా ప్రసాదించుగాక. మనం ఎప్పటివరకైతే బతికి ఉంటామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం పైన, తౌహీద్ పైన, ఈమాన్ పైన, ఇహ్సాన్ పైన నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్లాహు యఅలము మా తస్నఊన్ వమా అలైనా